ఎందుకంటే దేవుడు మన కొరకు ఇంత త్యాగం చేశాడు కదా, ఇంతగా ఆయన మన కోసం ప్రాధేయపడుతున్నాడు కదా. ఆయన దాహం ఎలాగుందంటే నిన్ను నన్ను రక్షించాలని అంత బాధపడుతున్నాడు దేవుడు. అలాంటి బాధపడుతూ అంత వేదన చెందుతున్నాడు ఆయన శిలువ మీద. ఈరోజు మనం ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం దేవుడు ఆ విషయంలో చూసుకుంటే అంటే ఇసుమంత మాత్రం ఉంది. ఈరోజు జనరల్గా మాట్లాడేస్తాను, జనరల్గా మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఒకవేళ ఎవరైనా మందు తాగిన ఉన్నారనుకోండి, ఈరోజే చెప్తున్నాను నేను, నువ్వు మానకపోతే వేస్ట్ అనమాట. నువ్వు సిగరెట్ తాగిన అనుకో, నువ్వు మానకపోతే వేస్ట్. నువ్వు సీరియల్ సినిమాలు చూస్తున్నావు అనుకో, నువ్వు మానకపోతే వేస్ట్. ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకున్నావు, దేవుడిని నమ్మవు, అయినా అదే జీవితంలో మురికి జీవితంలో ఉంటున్నావు అంటే నువ్వు వేస్ట్, ఇంకా వరస్ట్. ఇంకా చర్చికి రావడం మానేయడం బెటర్ అనమాట. నేను నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకంటే అది లోకం. ఎందుకంటే నువ్వు ద్వేషించాలి. దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డాడండి? కేవలం పాపం వల్ల ఆయన, మనం చేసిన పాపం బట్టే సిలువ వేయబడ్డాడు ఆయన. అయినా ఇంకా మురికి జీవితంలో జీవిస్తున్నాం అనుకోండి, ఎక్కడికి